అండి, ముందు వీడియోలో నెక్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే బక్రం ఎలా అటాచ్ చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో నెక్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం. క్యాన్వాస్ పెట్టిన సైడ్ పైకి పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ న లైనింగ్ ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ కట్ వర్క్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే లైనింగ్ ని నెక్ ముందే కట్ చేయకుండా బక్రాన్ని మాత్రం కట్ చేసి లైనింగ్ పైన అటాచ్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కి అలాగే లైనింగ్ కి నెక్ దగ్గర మిడిల్ లో ఒక కుట్టు వేసుకుని తర్వాత నెక్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. మీకు అప్పుడు క్లాత్ కదలకుండా ఉండిద్ది. ఆ మెథడ్ నేను తర్వాత ఎప్పుడైనా వీడియోస్ లో పెడతాను. అలాగే మీరు కట్ వర్క్ ఎక్కడైతే డిజైన్ స్టార్ట్ అయిద్దో అక్కడ కుదిని మాత్రం క్లాత్ లో ఉంచి పాదాన్ని పైకి లేపుతూ ఒక పావించి గ్యాప్ తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు కట్ వర్క్ డిజైన్ దేనికి అది సపరేట్ గా కనిపించాలి అనుకుంటే ఈ రెండింటికి మధ్యలో కొంచెం కిందకి కుట్టుకోండి. లేదు అనుకుంటే నార్మల్ గా కుట్టుకున్నా కూడా డిజైన్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసి ఎక్కడైతే మనకి స్కాలప్స్ మధ్యలో ఉంటుందో అక్కడ చిన్న కటర్ సాయంతో డాట్స్ పెట్టుకుని రివర్స్ తిప్పుకోవాలి. అలాగే మీరు బక్రం గానీ క్యాన్వాస్ గానీ ఎప్పుడైనా యూజ్ చేస్తే రివర్స్ తిప్పాక ఖచ్చితంగా ఐరనింగ్ చేయాలి, లేకపోతే ఫినిషింగ్ బాగోదు. ఫైనల్ గా నెక్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయినా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఈ నెక్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే నేను 6.5 నెక్ డీప్ పెట్టుకున్నాను, మీరు 5.5 పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఈ నెక్ డిజైన్ ట్రై చేసి నాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ లో చందేరి ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.